హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నిమ్మ వస్తుంగలికే నీవే జవాబుదారరు. ఫ్రెండ్స్, ఈ మూవీలో మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి బైక్ మీద కూర్చుని తన వైఫ్తో ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బాబు ఆ బైక్ దగ్గరికి వచ్చి ఆ బైక్ కీస్ తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి ఆ బైక్ ఓనర్ తన బైక్ కీస్ తీసుకుని వెళుతున్నటువంటి ఆ బాబు వెనకాలనే పరిగెడుతూ వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఆ బైక్ దగ్గరికి వచ్చి తన షూ లేస్ కట్టుకున్నట్లుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆ బాబు ఆ బండి కీని తీసుకుని వెళ్ళి ఉండడు. తను కేవలం ఆ బండి కీని బండి నుంచి తీసి పక్కన పడేసి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. ఆ బండి ఓనర్ మాత్రం ఆ బాబును ఆ బండి కీస్ని తీసుకుని వెళుతున్నాడు అని ఆ బాబునే తరుముతూ ఉంటాడు. మరోపక్క ఆ బండి దగ్గర షూ లేస్ కట్టుకుంటున్న వ్యక్తి అక్కడ పడి ఉన్నటువంటి కీస్ తీసుకుని బండి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అలా ఆ బండిని నడుపుకుంటూ బండి ఓనర్ ని కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండడంతో అది చూసినటువంటి ఆ బండి ఓనర్ నా బండి కీ లేకుండా ఎలా స్టార్ట్ అయ్యింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ బండిని దొంగతనం చేసి తీసుకుని వెళుతున్నటువంటి ఆ వ్యక్తి వేగంగా వెళుతూ ముందు పరిగెడుతున్నటువంటి బాబుని కూడా బండిలో ఎక్కించుకుని వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ ఈ మూవీకి ఒక ట్రైలర్ లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఈ సీన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మూవీలో ఫస్ట్ స్టోరీలో నరేష్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతనికి ఒక బైక్ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా వాళ్ళ బైక్ ని ఒక నెలకు ఒకసారో లేదా వారానికి ఒకసారో క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ నరేష్ మాత్రం ప్రతిరోజు తన బైక్ ని క్లీన్ చేస్తూనే ఉంటాడు. దాన్ని చూసిన తన భార్య చాలా కోప్పడుతూ, నువ్వెప్పుడు నీ భార్య పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోవు, నీకు ఆ బైకే ఎక్కువయ్యింది, నీకు ఒక భార్య మరియు బాబు ఉన్నాడు, మన బాబు ఎదుగుదల కోసం తన కోసం ఏమైనా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన మాత్రం నీకు లేదు, కానీ బైక్ ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావు అని తిడుతూ ఉంటుంది. కానీ నరేష్ మాత్రం తన భార్య మాటల్ని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఈ నరేష్ ఒక వాటర్ ప్యూరిఫైర్ సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ నరేష్ కి ఒక ఓసిడి జబ్బు ఉంటుంది. అంటే తను ఏదైనా ఒక వస్తువును చూస్తే ఆ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే పెడుతూ ఉంటాడు. అయితే ఈ నరేష్ కి కొంచెం నత్తి ఉండడంతో తన సేల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆ రోజు నరేష్ వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉండగా నరేష్ వేగంగా అక్కడికి వెళ్లి తన సేల్స్ ఎందుకు తక్కువగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అంటే నరేష్ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ తన బైక్ దగ్గరికి వెళ్లి తన బైక్ ని తీస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఏంట్రా పట్టపగులు నా ముందే నా బైక్ నే దొంగతనం చేయాలని చూస్తున్నావా అని అంటాడు. ఆ మాట విన్నటువంటి నరేష్ వెంటనే తనని చూసి, ఇది మీ బైకా? సారీ సార్, నా బైక్ అనుకున్నాను, అదిగో పక్కన నా బైక్ ఉంది, ఒకసారి చూడండి అని అంటాడు. ఆ 2 బైక్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. దాంతో నరేష్, సార్ నేను నా బైక్ అనుకున్నాను, సారీ సార్ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి మాత్రం, తెలియకుండా చేసావు కదా, నాకేమి నీ సారీ అవసరం లేదు, ఇక్కడి నుంచి నీ బైక్ తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో నరేష్ వెంటనే తన బైక్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నరేష్ ఒక ప్లేస్కి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ నోట్బుక్లో ఏదో రాసుకుని వెంటనే పార్కింగ్ దగ్గర ఉన్నటువంటి ఒక బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. నిజానికి అది ఆ నరేష్ బైక్ అయి ఉండదు, కాకపోతే నరేష్ బైక్ లాగానే ఉంటుంది. నరేష్ వెంటనే తన దగ్గర ఉన్న 3 తాళాల్లో ఏది సెట్ అవుతుందో చూడగా ఒక తాళంకి ఆ బైక్ ఓపెన్ అవుతుంది. దాంతో వెంటనే ఆ బైక్ ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఆ బైక్ ని ఒక మెకానిక్ కి పార్ట్స్ గా అమ్మేస్తాడు. అంటే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఈ నరేష్ తన బైక్ లాగా ఉన్న బైకుల్ని టార్గెట్ చేసుకుని వాటిని తీసుకుని వెళ్లి అమ్మేస్తూ ఉంటాడు. తన స్టార్టింగ్ సీన్ లో కూడా ఆ బైక్ ని దొంగతనం చేయడం కోసమే ఆ బైక్ దగ్గరికి వెళ్లి ఉంటాడు. ఎందుకంటే ఈ నరేష్ కి సేల్స్ మ్యాన్ గా 10,000 కన్నా తక్కువ శాలరీ వస్తూ ఉంటుంది. దాంతో నరేష్ సేమ్ తన బైక్ లాగా ఉన్న బైకుల్ని టార్గెట్ చేసి ఆ బైక్ పక్కన నరేష్ బైక్ ను కూడా పార్క్ చేసి వెంటనే ఆ బైకులన్నింటినీ కూడా దొంగతనం చేసి నెలకి 15,000 నుంచి 20,000 వరకు సంపాదిస్తూ ఉంటాడు. ఆ మెకానిక్ నరేష్ ని చూసి, ఎందుకన్నా నువ్వు ప్రతిసారి కూడా ఒకే బైక్ ని దొంగతనం చేసి తీసుకుని వస్తూ
ఉంటావు అని అడుగుతాడు. దానికి ఆ నరేష్ సమాధానం చెప్తూ, నేను రిస్క్ చేయలేనురా, ఎందుకంటే ఇప్పుడు పొరపాటున నన్ను ఎవరైనా పట్టుకున్నా సరే, సార్ పొరపాటు అయిపోయింది సార్, నా బైక్ అనుకున్నాను అని చెప్పి తప్పించుకుంటున్నాను. అదే వేరే మోడల్ బైక్ అయితే నేను అలా చేయలేను కదా, అందుకే నేను రిస్క్ ఎక్కువ చేయకుండా సేమ్ ఒకే మోడల్ ని దొంగతనం చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఈ నరేష్ ఇదంతా కూడా తన ఫ్యామిలీ కోసమే చేస్తూ ఉంటాడు, కానీ ఇదంతా కూడా తన వైఫ్ కి మాత్రం తెలిసి ఉండదు. ఎప్పుడైనా నరేష్ డ్యూటీ చేసే సమయంలో సేమ్ తన బైక్ లాంటి మోడల్ తనకు కనిపిస్తే ఆ బైక్ ని ఫాలో అయ్యి ఆ బైక్ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ కనుక్కుని పక్కాగా ప్లాన్ చేసి ఎప్పుడైనా ఆ బైక్ బయటకు వచ్చి ఏదైనా ప్లేస్ లో పార్క్ చేస్తే నరేష్ తన బైక్ ను కూడా తీసుకుని వెళ్లి అదే బైక్ పక్కన పార్క్ చేసి వెంటనే ఆ బైక్ ని దొంగతనం చేసేస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ నరేష్ బైక్ మీద ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ నరేష్ కీస్ తీసుకుని వెంటనే సార్ దగ్గరికి వెళ్లి మాట్లాడు అని అంటాడు. అయితే ఆ నరేష్ దగ్గర 2-3 కీస్ ఉండడంతో ఒక కీతో ఆ బండిని స్టార్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. నరేష్ తన బైక్ ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంటి దగ్గర పార్క్ చేసిన సమయంలో కూడా ఆ బైక్ కి చైన్స్ వేసి వాటికి తాళాలు వేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఒక జంటని చూపిస్తారు. వాళ్ళు సినిమాకి వెళ్లడం కోసం వాళ్ళ కారుని తీయగా కారు టైర్ పంచర్ అయి ఉంటుంది. దాంతో వాళ్ళు వెంటనే పక్కింట్లో ఉన్న ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఆ వ్యక్తి మాట్లాడుతూ, నా బైక్ తాళం కబోర్డ్ లో ఉంది, తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. దాంతో ఈ జంట వెంటనే ఆ బైక్ ని తీసుకుని మూవీకి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డ్యూటీ చేస్తున్నటువంటి నరేష్ ఆ బండిని చూసి ఇది సేమ్ మన బైక్ లాగానే ఉంది అని ఆ బైక్ ని ఫాలో అవుతూ వెళ్ళగా ఆ జంట ఆ బైక్ ని సినిమా హాల్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పార్క్ చేసి సినిమా చూడడానికి లోపలికి వెళ్లిపోతారు. అది చూసిన నరేష్ మంచి అవకాశం దొరికింది అని వెంటనే తన ప్లాన్ ప్రకారం తన బైక్ ని తీసుకుని వెళ్లి అదే బైక్ పక్కన పార్క్ చేసి అక్కడ ఉన్న వేరే బైక్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా బైక్ ని దొంగతనం చేసుకు వెళ్లిపోయిన నరేష్ తిరిగి రాబోయే సమయంలో తనకి వేరొక పని పడడంతో అక్కడే ఉండి ఉంటాడు. అలాంటి సమయంలో మూవీకి వెళ్ళినటువంటి ఆ జంట బయటికి వచ్చి అక్కడ ఉన్న బైక్ ని అంత సరిగ్గా ఆరాగా చూడకుండా వెళ్లి ఆ బైక్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ బైక్ మాత్రం ఆన్ అవ్వదు. దాంతో ఆ వ్యక్తి 2-3 సార్లు ట్రై చేయగా అప్పుడు ఆ బైక్ ఆన్ అవుతుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ బైక్ ని వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత ఆ థియేటర్ దగ్గరికి వచ్చినటువంటి నరేష్ కి తన బైక్ కనిపించకపోవడంతో షాక్ అయ్యి బహుశా ఆ మూవీ చూడడానికి వచ్చిన జంటే వాళ్ళ బైక్ అనుకుని నా బైక్ ని వేసుకుని వెళ్లిపోయినట్లుగా ఉన్నారు అని అనుకుంటాడు. ఆ వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటాడు, కానీ అలా ఇస్తే మనం దొరికిపోతామని ఆగిపోతాడు. ఎందుకంటే ఈ నరేష్ తన బైక్ కి ఒక ఫేక్ నెంబర్ ని ఫిట్ చేసి ఉంటాడు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అది ఫేక్ నెంబర్ అని అందరికీ తెలిసిపోయిద్ది అని తను కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోతాడు. ఇక్కడే మనకు ఆ నరేష్ ఎలా బైకుల్ని దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ నరేష్ చాలా మంది దగ్గర అప్పులు చేసి ఉండడంతో వాళ్ళందరూ కూడా నరేష్ కి ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావని తిడుతూ ఉంటారు. అలా ఒక రోజు నరేష్ ఒక వ్యక్తితో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో ఒక తాగుబోతు ఆ రోడ్డు మీద వెళుతూ కింద పడిపోతాడు. ఆ సమయంలో ఆ తాగుబోతు 2 చెప్పులలో ఒక చెప్పు నార్మల్ గా ఉండగా రెండవ చెప్పు మాత్రం బోర్లా పడి ఉంటుంది. అది చూసినటువంటి ఓసిడి ఉన్నటువంటి నరేష్ వెంటనే ఆ 2 చెప్పుల దగ్గరికి వెళ్లి బోర్లా పడి ఉన్నటువంటి చెప్పును మళ్ళీ నార్మల్ గా చేసి అక్కడి నుంచి వచ్చి తన బైక్ అనుకుని వేరే బైక్ కి తన కీ పెట్టి ఆన్ చేస్తాడు. ఆ తర్వాత తనకి అది తన బైక్ కాదు అని తెలియడంతో ఆశ్చర్యపోతాడు. ఇది నా బైక్ కాదు, ఎలా స్టార్ట్ అయ్యింది, అయినా ఇదేదో నా లక్కీ బైక్ లాగా ఉంది అని అక్కడి నుంచి ఆ బైక్ ని ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో పార్క్ చేస్తాడు. ఆ వెంటనే తిరిగి అక్కడికి వచ్చి తన బైక్ ని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత తను దొంగలించినటువంటి ఆ బైక్ ని తీసుకుని వెళ్లి మెకానిక్ కి అమ్మేస్తాడు. అప్పటి నుంచి కూడా ఈ నరేష్ తన దగ్గర ఎప్పుడో కూడా ఒక 3 జతల బైక్ కీస్ ని పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మరో పక్క ఆ మూవీకి వచ్చినటువంటి జంట ఆ బైక్ ని తీసుకుని వెళ్లి పక్కింట్లో అతనికి వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసి ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ బైక్ ఓనర్ బయటకు వచ్చి తన బైక్ ని చూసి ఇది నా బైక్ కాదు అని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. ఆ బైక్ ని బాగా పరిశీలించినటువంటి కానిస్టేబుల్ వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐని చూసి మాట్లాడుతూ, సరే ఇది బైక్ నెంబర్ కాదు, ఎవరో కార్ నెంబర్ ని బైక్ పెట్టి తిరుగుతున్నాడు, ఇన్ని రోజులు కూడా అందరినీ మోసం చేసి తిరుగుతున్నాడు అని చెప్తాడు. దాంతో ఎస్ఐ వెంటనే బైక్ ఓనర్ ని చూసి ఈ బైక్ ని ఇక్కడే ఉంచి వెళ్ళు, నీ బైక్ దొరకగానే నీకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్తాడు. దానికి ఆ బైక్ ఓనర్ అనవసరంగా ఈ బైక్ ని ఇక్కడికి తీసుకుని వచ్చాం, ఇప్పుడు ఈ బైక్ కూడా మన దగ్గర లేకుండా పోతుంది అని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క బైక్ లేకపోవడంతో ఆ నరేష్ ని జాబ్ లో నుంచి తీసేస్తారు. దాంతో ఆ నరేష్ చాలా బాధపడుతూ ఉండగా అదే సమయంలో తన వైఫ్ నరేష్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా బాధల్లో ఉన్నటువంటి నరేష్ మాత్రం తన వైఫ్ ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా కట్ చేసి
చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నరేష్ ఇప్పుడు మనం జాబ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకు బైక్ కావాలి అని ఒక బైక్ ని దొంగతనం చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. వెంటనే ఒక బైక్ దగ్గరికి వెళ్లి తన హ్యాండిల్ లాక్ ని ఓపెన్ చేసి దాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యలోనే ఆ బైక్ ఆగిపోతుంది. దాంతో ఈ బైక్ ని ఎలాగ తోసుకుని వెళదామని చెప్పి నరేష్ ఆ బైక్ ని తోసుకుని వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ బైక్ ఓనర్ పెట్రోల్ తీసుకుని ఆ బైక్ దగ్గరికి వచ్చి తన బైక్ ని ఎవరో దొంగతనం చేసి తీసుకుని వెళుతున్నారు అని తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చి ఆ నరేష్ ని బాగా కొట్టి నా బైక్ ని దొంగతనం చేస్తావా అని నరేష్ ని పోలీసులకి అప్పగిస్తాడు. దాంతో పోలీసులు ఈ నరేష్ని స్టేషన్కి తీసుకుని వెళ్లి చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో నరేష్ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అలా పోలీసులు నరేష్ని కొట్టే సమయంలోనే నరేష్కి ఆ స్టేషన్లో తన ఒరిజినల్ బైక్ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి నరేష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా పోలీసులు నరేష్ని బాగా కొట్టి బయటికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత నరేష్కి ఫుడ్ ఇద్దామని లోపలికి రాగా అక్కడ నరేష్ ఉండడు. నరేష్ అక్కడి నుంచి తప్పించుకుని బయటికి పారిపోయి ఆ స్టేషన్ నుంచి బయటికి వెళుతూ తన బైక్ ని కూడా అక్కడి నుంచి తీసుకుని పారిపోతాడు. అలా తన బైక్ తో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ చాలా ఆనందంగా వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మొదటి స్టోరీ కంప్లీట్ అవుతుంది. రెండో స్టోరీ స్టార్టింగ్లో రోహిత్ అనే ఒక యువకుడిని చూపిస్తారు. తను ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని అలా చూస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళగా ఈ రోహిత్ చాలా సైలెంట్గా ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో లాకర్లో తనకి ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించడంతో వెంటనే ఆ బాక్స్ ని తీసుకోగా సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ రోహిత్ ఉన్న ఆ గదిలోకి వచ్చి నిలబడి ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే వాళ్ళందరూ మరి ఎవరో కాదు, ఆ రోహిత్ వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆ రోహిత్ ఎందుకు తన ఇంట్లోకే అంత దొంగతనంగా వెళ్ళాడు అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఈ రోహిత్ కి ఒక విచిత్రమైన జబ్బు ఉంటుంది. అదేమిటి అంటే తన కంటికి ఏదైనా అట్రాక్టివ్ గా లేదా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే ఆ వస్తువుని దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ జబ్బు తనకి ఇప్పటి నుంచి కాదు, తను చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసి ఉంటుంది. దాంతో ఒక రోజు రోహిత్ ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ డాక్టర్ టెస్టులు చేసి రోహిత్ పేరెంట్స్ ని చూసి ఈ రోగానికి ఎటువంటి మందులు లేవు అని చెప్పి అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. ఇప్పుడు కూడా ప్రెజెంట్ రేపు ఆ రోహిత్ బర్త్డే ఉండడంతో తన సిస్టర్ ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ గిఫ్ట్ ని చూసినటువంటి రోహిత్ కి అందులో ఏముందో చూడాలి అనుకుని దొంగతనంగా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి రోహిత్ అక్కకి రోహిత్ వీక్నెస్ తెలుసు కాబట్టి తనని ఏమీ అనకుండా ఆ రోహిత్ ఆ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేయక ముందే ఆ బాక్స్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి రోహిత్ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. రోహిత్ ఫాదర్ కి ఒక కారు షోరూమ్ ఉంటుంది. రోహిత్ కూడా ఆ షోరూమ్ లోనే వర్క్ చేస్తూ ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లి ఆ సూపర్ మార్కెట్ లో తనకి ఏది అట్రాక్టివ్ గా కనిపిస్తే దాన్ని తెలియకుండా దొంగతనం చేసేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక వ్యక్తి పాకెట్ లో నుంచి తన డబ్బులు కింద పడిపోతాయి. దాన్ని చూసినటువంటి రోహిత్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ డబ్బుల్ని తీసి ఆ వ్యక్తికి ఇవ్వబోతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి పాకెట్ లో ఉన్నటువంటి పర్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దాంతో రోహిత్ వెంటనే ఆ వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తి పర్స్ ని కూడా కొట్టేస్తాడు. ఆ విధంగా రోహిత్ తన కళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తే వాటన్నిటినీ కూడా దొంగతనం చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోహిత్ ఆ సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి చేతిలో గజ్జలు తనకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దాంతో వెంటనే వాటిని కొట్టేయాలి అని ఆ అమ్మాయినే ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి సడన్ గా కనిపించకుండా మాయమవుతుంది. దాంతో ఈ రోహిత్ చాలా అప్సెట్ అయ్యి బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రోహిత్ ఏ అమ్మాయి కోసం అయితే వెతుకుతున్నాడో ఆ అమ్మాయి గజ్జల్ని తీసుకుని వచ్చి రోహిత్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి రోహిత్ మనం కొట్టేయాలి అనుకుంటున్నటువంటి ఆ గజ్జిల్ని ఆ అమ్మాయే తీసుకొచ్చి మనకి ఎందుకు ఇచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రోహిత్ నిద్ర లేచి బయటికి రాగా ఆ రోహిత్ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే తనకు నిన్న గజ్జిలు ఇచ్చినటువంటి ఆ అమ్మాయి నిలబడి రోహిత్ ని చూసి చెయ్యి ఊపుతూ ఉంటుంది. దాంతో రోహిత్ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి రోహిత్ ని చూసి నా పేరు రత్న, నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో సేమ్ అలాంటి సమస్య నాకు కూడా ఉంది అంటుంది. దానికి ఆ రోహిత్ మాట్లాడుతూ అంటే నువ్వు కూడా దొంగతనం చేస్తావా అని అడుగుతాడు. రత్న సమాధానం చెప్తూ అవును, నేను కూడా నాకు ఇష్టం వచ్చిన వాటిని దొంగతనం చేస్తూ ఉంటాను అని రోహిత్ కి తెలియకుండా రోహిత్ దగ్గర కొట్టేసిన పర్స్ ని తీసి తనకి ఇస్తుంది. అది చూసినటువంటి రోహిత్ ఆశ్చర్యపోయి నాకు ఉన్న ఈ విచిత్రమైన సమస్య నాకు ఒక్కడికే ఉందనుకున్నాను, నీకు కూడా ఉందని తెలిసి చాలా సంతోషపడుతున్నాను అని తను వెంటనే ఆ రత్నాన్ని చూసి ఇక నుంచి మనమిద్దరం కలిసి ఎందుకు దొంగతనాలు చేయకూడదు అని అంటాడు. దాంతో అప్పటి నుంచి రోహిత్ మరియు రత్న ఇద్దరు కూడా కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు.
అయితే రత్నకి సమస్య ఉంది అని వాళ్ళ పేరెంట్స్కి మాత్రం తెలిసి ఉండదు. రత్న తనకు నచ్చిన వస్తువుల్ని తను కూడా దొంగతనం చేస్తూ తనకి డబ్బులు దొరికితే మాత్రం వాటిని తీసుకుని వెళ్లి పేదవాళ్ళకి పంచుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రత్న ఆ రోహిత్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తను అప్పటి వరకు కొట్టేసినటువంటి తన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కూడా తన కలెక్షన్ మొత్తాన్ని కూడా రోహిత్కి చూపించి నువ్వు ఇప్పటి వరకు కొట్టేసిన వాటిని నాకెప్పుడు చూపిస్తావు అని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఆ సమయంలోనూ ఒక రోజు రోహిత్ రత్నకి ప్రపోజ్ చేయడంతో రత్న కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నుంచి రోహిత్ రత్న ఇద్దరు కూడా బాగా క్లోజ్ గా తిరుగుతూ ఉంటారు. ఒకరోజు రత్న రోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ రోహిత్ మరియు రత్న ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. ఆ సమయంలో రోహిత్ మాట్లాడుతూ మా ఇంటికి ఎవరో రేపు పెళ్లి చూపులకి రాబోతున్నారు. నేను ఎలాగైనా వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఈ పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేస్తాను. మనమిద్దరం కూడా పెళ్లి చేసుకుందాం. మన హనీమూన్ మాత్రం చాలా అడ్వెంచర్ గా ఉండాలి అని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రోహిత్ ని చూడడం కోసం పెళ్లి కూతురు వాళ్ళు తన ఇంటికి వస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రోహిత్ ఇంటికి వచ్చేది మరెవరో కాదు, రత్నానే వస్తుంది. రత్నాను చూసినటువంటి రోహిత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా రత్న రోహిత్ ని చూసి నేను మీ ఇంటికి రాబోతున్నట్లుగా నాకు పొద్దుటి వరకు కూడా తెలియదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి మాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కాకపోతే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేమిటి అంటే మా పెళ్లి కొంచెం విచిత్రంగా జరగాలి, అలాగే మా హనీమూన్ కూడా కొంచెం అడ్వెంచర్ లాగా జరగాలి అని కండిషన్ పెడతారు. కట్ చేస్తే ఆ తర్వాత ఒక కళ్యాణ మండపాన్ని చూపిస్తారు. అక్కడ పెళ్లి చూడడానికి వచ్చిన అందరూ కూడా పెళ్లి చూస్తూ ఉండగా ఒక జంట మాత్రం ఒక పక్కన కూర్చొని ఫేస్ కి కనిపించకుండా మాస్కులు వేసుకుని వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత పెళ్లి జరుగుతూ ఉన్న సమయంలో పెళ్లి కూతురు తల్లి ఏదో మర్చిపోయి పెళ్లి కూతురు రూమ్ దగ్గరికి వెళ్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ పెళ్లి కూతుర్ని మరియు పెళ్లి కొడుకుని ఇద్దరిని కూడా రూమ్ లో బంధించేసి ఉంటారు. అది చూసినటువంటి వాళ్ళ పేరెంట్స్ మీ ఇద్దరిని కూడా ఇక్కడ బంధించి ఉంటే కళ్యాణ మండపంలో ఎవరి పెళ్లి జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ రోహిత్ మరియు రత్న ఆ కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నటువంటి పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతుర్ని కూడా ఒక రూమ్ లో బంధించి వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత ఒక పెద్ద హోటల్ దగ్గరికి ఒక జంట వచ్చి వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్ నెంబర్ చెప్పి కీస్ అడుగుతారు. దానికి ఆ హోటల్ వాళ్ళు ఆ జంటను చూసి ఇంతకు ముందే ఆ రూమ్ కీస్ తీసుకుని వెళ్లిపోయారు కదా అని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే రోహిత్ మరియు రత్న ఇద్దరు కూడా ఎవరో బుక్ చేసుకున్న రూమ్ లోకి వెళ్లి వాళ్ళ హనీమూన్ ని జరుపుకుంటారు. ఆ హోటల్ వాళ్ళు అక్కడికి ఎవరు వెళ్లారో చూడడం కోసం అక్కడికి బయలుదేరి వస్తూ ఉండగా రోహిత్ మరియు రత్న ఇద్దరు కూడా ఎవరో బుక్ చేసుకున్న రూమ్ లోకి వెళ్లి హనీమూన్ చేసుకుని వాళ్ళ రూమ్ దగ్గరికి హోటల్ వాళ్ళు వస్తున్నారు అని తెలుసుకుని రోహిత్ మరియు రత్న ఇద్దరు కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడతో ఈ రెండవ స్టోరీ కూడా అయిపోతుంది. మూడవ కథ స్టార్టింగ్ లో కుల్కర్ణి అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. ఆ కుల్కర్ణి ఒక అమ్మాయితో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాంతో ఆ కుల్కర్ణి బిజినెస్ మొత్తం లాస్ అవుతుంది. ఆఖరికి తన వైఫ్ కూడా కుల్కర్ణిని వదిలేసి వెళ్ళిపోతుంది. అలా కుల్కర్ణి చాలా బాధలు పడుతూ ఉండగా ఇదంతా కూడా రాబర్ట్ అనే వ్యక్తి టీవీ న్యూస్ లో చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ వైఫ్ రాబర్ట్ ని బయటికి పిలుస్తుంది. రాబర్ట్ వైఫ్ వాళ్ళ అన్నయ్య ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావడంతో తను ఢిల్లీకి వెళుతూ ఉంటాడు. తను ఆ రాబర్ట్ ని చూసి నేను రావడానికి కొంచెం సమయం పడుతుంది, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి రాబర్ట్ వైఫ్ వాళ్ళ అన్నయ్య ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో రాబర్ట్ వైఫ్ మరియు తన కూతురు మాత్రమే ఉంటారు. ఈ రాబర్ట్ ఆ ఇంట్లో ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పోస్ట్ బాక్స్ ని చూస్తూ ఉంటాడు. ఈ రాబర్ట్ ఎప్పుడు ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు, కానీ తనకు మాత్రం ఏ లెటర్స్ వచ్చి ఉండవు. ఆ తర్వాత ఒక రోజు ఎప్పట్లాగే పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చేయగా తనకు ఒక లెటర్ వచ్చి ఉంటుంది. దాంతో రాబర్ట్ ఆ లెటర్ ని తీసుకుని వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తన రూమ్ లో ఉన్న మరొక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఆ లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ ని చదివినటువంటి ఆ రాబర్ట్ కి తనకి ఎవరో ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఏదో టాస్క్ ఇచ్చి ఉంటారు. రాబర్ట్ వెంటనే ఆ కోడ్ ని డీకోడ్ చేసి ఆ తర్వాత తను ఏం చెయ్యాలో కూడా అక్కడ రాసి ఉంటుంది. నిజానికి రాబర్ట్ ఇంతకు ముందు చేసిన పనికి కూడా ఇప్పుడు డబ్బులు వేసేసి ఉంటారు. నిజానికి రాబర్ట్ ఇంతకు ముందు ఏం పని చేసి ఉంటాడు అంటే మనకు మూడవ కథ స్టార్టింగ్ లో కుల్కర్ణి అనే వ్యక్తి జీవితం నాశనం అయిపోయినట్లుగా చూపించారు కదా. నిజానికి ఆ కుల్కర్ణి జీవితాన్ని ఈ రాబర్ట్ నాశనం చేసి ఉంటాడు. ఆ కుల్కర్ణి దగ్గరికి ఒక అమ్మాయిని పంపించి అదంతా కూడా రికార్డ్ చేసి తనే వైరల్ చేసి ఉంటాడు. అలా ఆ కుల్కర్ణి జీవితం మొత్తం కూడా నాశనం చేసి ఉంటాడు. ఎందుకంటే బిజినెస్ లో ఆ కుల్కర్ణికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు రాబర్ట్ ద్వారా ఈ విధంగా చేయించి ఉంటారు. ఇప్పుడు కూడా రాబర్ట్ కి మరొక వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలి అని ఒక
ఒక టాస్క్ ని పంపించి ఉంటారు. దాంతో రాబర్ట్ వెంటనే తన టీమ్ లో ఉన్నటువంటి ప్రియా, రాహుల్ మరియు దిలీప్ వీళ్ళ ముగ్గురికి కూడా ఫోన్ చేసి ఒకేసారి మాట్లాడుతూ మన నెక్స్ట్ టార్గెట్ కూడా మనకు వచ్చింది, మనం ఆ వ్యక్తి కూడా అమ్మాయిలతో ఉండగా వీడియో తీసి మన క్లయింట్ కి పంపించాలి. ఆ వ్యక్తి పేరు సూర్య. మనం వెంటనే సూర్య వీక్నెస్ లన్నీ తెలుసుకుని తనకి ఏ అమ్మాయితో అయినా ఎఫ్ఐఆర్ ఉంటే ఆ వీడియోస్ అన్నిటినీ కూడా లీక్ చెయ్యాలి, వెంటనే పని స్టార్ట్ చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత రోజు రాబర్ట్, ప్రియా, రాహుల్, దిలీప్ వీళ్ళందరితో కూడా కలిసి మాట్లాడుతూ ఈ సూర్యకి కూడా తన వైఫ్ ఉన్నప్పటికీ మరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని తెలిసింది, మనకి రాహుల్ గురించి పూర్తిగా తెలియాలి అని. రాహుల్ ఇంట్లో ఎవరో లేని సమయంలో సీక్రెట్ గా రాహుల్ ఇంట్లోకి వెళ్లి కొన్ని సీక్రెట్ కెమెరాస్ ని అలాగే కొన్ని సీక్రెట్ రికార్డింగ్ మైక్ల్ని పెట్టి వెళ్లిపోతారు. అలా సీక్రెట్ మైకిల్ ద్వారా వింటున్నటువంటి రాబర్ట్ కి ఈ సూర్య మౌనిక అనే అమ్మాయితో ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ మౌనిక ఇప్పుడు సూర్యతో విడిపోవాలని చూస్తున్నట్లుగా వీళ్ళకి తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రాబర్ట్, మనం ఎంత ప్లాన్ చేశాం, వాళ్ళు ఇప్పుడు విడిపోతే మనకు వీడియో ఫుటేజ్ ఎలా వస్తుంది అని చాలా కంగారు పడుతూ ఉంటారు. అయితే రాబర్ట్ మాత్రం సూర్య మరియు ఆ మౌనిక మాట్లాడుకున్న చాలా విషయాలు మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, వీటిని మనం బాస్ కి పంపిద్దామని వాటిని బాస్ కి పంపించగా తన బాస్ వెంటనే రాబర్ట్ తో మాట్లాడుతూ మనకు ఆడియో రికార్డింగ్స్ కాదు వీడియోస్ కావాలి, వీడియోస్ ఉంటేనే బాగా వైరల్ అవుతాయి అని అంటాడు. దాంతో ఆ రాబర్ట్ ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా తన టీమ్ లో ఉన్నటువంటి ప్రియా రాబర్ట్ ని చూసి, నేను ఒకసారి మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జెనిఫర్ అనే ఒక టీచర్ ని చూశాను, తను చాలా కష్టాలని ఫేస్ చేస్తుంది. ఒకసారి నేను ఆ జెనిఫర్ టీచర్ తో మాట్లాడి ఈ పనిని తన చేత చేయిద్దామా అని అడుగుతుంది. దానికి రాబర్ట్ కూడా ఓకే చెప్పి ఆ అమ్మాయిని పిలిపించండి అని అంటాడు. ఇక్కడే మనకు ఆ జెనిఫర్ గురించి చూపించడం జరుగుతుంది. ఈ జెనిఫర్ రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉంటుంది. తన నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంట్లోనే ఉండగా తను మాత్రం చాలా కష్టపడి సంపాదించి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. అయితే ఆ జెనిఫర్ వైఫ్ మాత్రం ఎటువంటి పని చేయకుండా ఆ జెనిఫర్ సంపాదించిన డబ్బుల్ని కూడా తీసుకుని జెనిఫర్ ని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో జెనిఫర్ మాత్రం నేను ఎంత కష్టపడినా నేను ఎందుకు ఎదగడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రియా వెంటనే ఆ జెనిఫర్ ని రాబర్ట్ దగ్గరికి పిలుస్తుంది. రాబర్ట్ అండ్ గ్యాంగ్ జెనిఫర్ కి తను ఏం చేయాలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో తనకున్న కష్టాల నుంచి బయటపడడానికి జెనిఫర్ ఆ పని చేయడానికి ఒప్పుకుని వెంటనే రాబర్ట్ ని చూసి నేను ఆ పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకు వెంటనే అడ్వాన్స్ డబ్బులు కావాలి అని అడుగుతుంది. దానికి రాబర్ట్ కూడా సరే అని ఆ జెనిఫర్ కి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత రోజు నుంచి కూడా జెనిఫర్ కి రాబర్ట్ సూర్యతో ఎలా మాట్లాడాలో అదంతా కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత జెనిఫర్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఆ సూర్యకి ఫోన్ చేసి సైలెంట్ గా ఉంటుంది. దాంతో సూర్య వెంటనే ఫోన్ కట్ చేయబోతూ ఉండగా జెనిఫర్ సడన్ గా మాట్లాడుతూ సార్ ఫోన్ కట్ చేయకండి, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మీరు ఫోన్ కట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అంటుంది. అమ్మాయి మాటలు విన్నటువంటి సూర్య, ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, లైఫ్ లో ఎప్పుడు అలా చేసుకోకూడదు, మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి, నేను మీకు ఉన్నాను కదా, మీరు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న జెనిఫర్, థ్యాంక్స్ సార్ నన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపినందుకు అని చెప్పడంతో సూర్య మళ్ళీ ఆ జెనిఫర్ తో మాట్లాడుతూ మీరేం బాధపడకండి, మీకు ఏ సమస్య ఉన్నా నా నెంబర్ ని సేవ్ చేసుకుని నాకు ఫోన్ చెయ్యండి అంటూ వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి రాబర్ట్ ఆ జెనిఫర్ పనిని చూసి చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా జెనిఫర్ రెగ్యులర్ గా ఆ సూర్యకి ఫోన్ చేస్తూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలన్నింటినీ కూడా రాబర్ట్ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు రాబర్ట్ ఆఫీస్ కి రాగా ఆ జెనిఫర్ అక్కడ కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి రాబర్ట్ జెనిఫర్ ని చూసి ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆ జెనిఫర్ సమాధానం చెప్తూ నా హస్బెండ్ నన్ను మళ్ళీ కొట్టి వెళ్ళాడు అని ఏడుస్తూ ఉంటుంది. రాబర్ట్ ఆ జెనిఫర్ ని ఓదార్చుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జెనిఫర్ ఇంటి పక్కన ఉండే ఒక మహిళ జెనిఫర్ కి ఫోన్ చేసి మీ ఫాదర్ కి చాలా సీరియస్ గా ఉంది, తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అని చెప్తారు. దాంతో రాబర్ట్ వెంటనే జెనిఫర్ ని తన కారులోనే ఆ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ జెనిఫర్ ఫాదర్ కి అన్ని టెస్టులు చేయించి మెడిసిన్స్ అన్ని కూడా తన డబ్బుల ద్వారానే తీసుకుంటాడు. ఆ వెంటనే రాబర్ట్ జెనిఫర్ ని తన కారులో ఎక్కించుకుని వస్తూ ఆ జెనిఫర్ తో మాట్లాడుతూ నువ్వు ఆ సూర్యతో చాలా క్లోజ్ గా బాగా మాట్లాడుతున్నావు, ఈసారి నువ్వు డైరెక్ట్ గా వెళ్లి అతన్ని కలిసే సమయంలో మాత్రం ఇలాంటి డ్రెస్సులు వేసుకోకు, మంచిగా శారీ కట్టుకుని తనని బాగా రెచ్చగొట్టేలాగా డ్రెస్ వేసుకుని వెళ్ళాలి అని అంటాడు. దానికి ఆ జెనిఫర్ కూడా ఒప్పుకుంటుంది.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జెనిఫర్ రాబర్ట్ ఆఫీస్ దగ్గరికి చాలా బాగా రెడీ అయ్యి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రియా జెనిఫర్ ని చూసి వావ్ చాలా బాగున్నావని మెచ్చుకుంటుంది. ఆ జెనిఫర్ వెంటనే రాబర్ట్ క్యాబిన్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇలా సూర్య దగ్గరికి వెళ్తే ఓకేనా అని అడుగుతుంది. దానికి ఆ రాబర్ట్ కూడా చాలా బాగున్నావు, ఇలాగే వెళ్ళాలి అని చెప్తాడు. ఇక్కడ నుంచి కూడా రాబర్ట్ ఆ జెనిఫర్ కి చాలా క్లోజ్ అవుతూ క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు రాబర్ట్ ఆ జెనిఫర్ బర్త్డే కావడంతో బర్త్డే అని తెలుసుకుని అక్కడికి ఒక కేక్ తీసుకుని వచ్చి కేక్ కట్ చేపిస్తాడు. జెనిఫర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ సమయంలో జెనిఫర్ రాబర్ట్ ని చూసి ఆ సూర్య నన్ను పర్సనల్ గా వచ్చి కలవమంటున్నాడు అని చెప్పడంతో దానికి ఆ రాబర్ట్ కూడా తనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ జెనిఫర్ సూర్యతో ఏదో ఆర్టిఫిషియల్ గా తిరుగుతూ ఉంటుంది, కానీ రాబర్ట్ తో మాత్రం చాలా మనస్ఫూర్తిగా ప్రేమగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ జెనిఫర్ రాబర్ట్ ని మాత్రం చాలా మనస్ఫూర్తిగా లవ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు జెనిఫర్ ఆ సూర్య దగ్గరికి వెళ్ళగా సూర్య జెనిఫర్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ తనతో ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. జెనిఫర్ ఆ సూర్యాని చూసి ఈ రోజు వద్దు, నాకు పీరియడ్ వచ్చి ఉంది అని చెప్తుంది. దానికి సూర్య కూడా సరే అని ఒప్పుకుని ఇల్లు మొత్తం తిప్పి ఆ జెనిఫర్ కి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ జెనిఫర్ కి పీరియడ్స్ వచ్చి ఉండవు, కానీ కేవలం అలా అబద్ధం చెప్పి ఉంటుంది. ఆ తర్వాత జెనిఫర్ రాబర్ట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా రాబర్ట్ జెనిఫర్ ని తిడుతూ నువ్వెందుకు ఈ విధంగా చేసావు, ఆ సూర్యతో కలవడానికి ఛాన్స్ వచ్చినప్పుడు కలిసి ఉంటే సరిపోయేది కదా, పైనుంచి బాగా ప్రెజర్ వస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో జెనిఫర్ రాబర్ట్ ని చూసి కంగారు పడకు, రేపు నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను అని. ఆ తర్వాత రోజు జెనిఫర్ రాబర్ట్ చెప్పినట్లుగానే సూర్య దగ్గరికి వెళ్ళగా సూర్య చాలా ప్రేమగా జెనిఫర్ ని తన బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఇంటిమేట్ అవ్వగా ఆ తర్వాత జెనిఫర్ వెంటనే రాబర్ట్ కి ఫోన్ చేసి నేను నువ్వు చెప్పినట్లుగానే చేశాను, మీరు వెంటనే వెళ్ళి ఆ వీడియో ఫుటేజ్ ని తీసుకోండి అని చెప్పి తను అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో రాబర్ట్ వెంటనే తన టీంలో ఉన్నటువంటి రాహుల్ మరియు దిలీప్ ని చూసి మీరు సూర్య ఇంటికి సీక్రెట్ గా వెళ్లి అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరాస్ అన్నిటినీ కూడా తీసుకురండి అని చెప్తాడు. ఆ రాబర్ట్ మాత్రం జెనిఫర్ ని కలవడానికి తన ఇంటికి బయలుదేరి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత ఆ సీక్రెట్ కెమెరాస్ ని తీసుకొచ్చినటువంటి రాహుల్ మరియు దిలీప్ వెంటనే ఆ రాబర్ట్ కి ఫోన్ చేసి మీరు ఒకసారి అర్జెంట్ గా ఆఫీస్ దగ్గరికి రండి అని పిలుస్తారు. రాబర్ట్ వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫుటేజ్ ని చూసి షాక్ అవుతాడు. అయితే ఇక్కడ ఆ ఫుటేజ్ లో ఏముంది అనేది మాత్రం మనకు చూపించరు. దాంతో రాబర్ట్ అండ్ గ్యాంగ్ వెంటనే సూర్య ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. అదంతా కూడా ఏదో ఒక సెటప్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ కేవలం ఒక పెన్ డ్రైవ్ మాత్రమే ఉండడంతో రాబర్ట్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియోని ప్లే చేయగా ఆ వీడియోలో సూర్య మాట్లాడుతూ మీరు ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి చాలా మంది జీవితాలని నాశనం చేశారు కదా, మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ఓడిపోయారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది అని చాలా వెటకారంగా నవ్వుతూ ఒక భయంకరమైన ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఆ వీడియోలో ఆ సూర్య మాట్లాడుతూ నీతో పాటు కలిసి ఉన్న జెనిఫర్ నా గర్ల్ ఫ్రెండ్, తను నేను కలిసి ఈ విధంగా మిమ్మల్ని మోసం చేశాము అని చెప్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే రాబర్ట్ జెనిఫర్ ని తీసుకుని వచ్చి సూర్య దగ్గరికి పంపించడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు కదా, ఆ ప్రాసెస్ లో జెనిఫర్ రాబర్ట్ కి బాగా దగ్గరవుతుంది. రాబర్ట్ కూడా జెనిఫర్ ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు జెనిఫర్ రాబర్ట్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో నా హస్బెండ్ ఎప్పుడూ కొడుతూనే ఉంటాడు, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. దానికి రాబర్ట్ కూడా ఒప్పుకొని వెంటనే జెనిఫర్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఇద్దరు కూడా అక్కడ ఇంటిమేట్ అవుతారు. అక్కడ రాబర్ట్ మరియు జెనిఫర్ ఇంటిమేట్ అయిన వీడియోని చూసిన తన టీంలోని వాళ్ళు అర్జెంట్ గా రాబర్ట్ ని అక్కడికి పిలిచి ఉంటారు. దాన్ని చూసినటువంటి రాబర్ట్ నేను సూర్య వీడియో కోసం చూస్తే ఇక్కడ నేను వీళ్ళకి దొరికిపోయాను ఏమిటి అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ వెంటనే రాబర్ట్ ఇప్పుడు జెనిఫర్ తన ఇంట్లో ఉంటుందేమో అని జెనిఫర్ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో తన ఫాదర్ కానీ తన హస్బెండ్ కానీ అసలు ఆ ఇంట్లో ఎవరు ఉండరు. దాంతో అప్పుడు రాబర్ట్ కి ఈ సూర్య మరియు జెనిఫర్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు అని తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే సూర్య రాబర్ట్ తో మాట్లాడుతూ ఇదంతా కూడా నాకెలా తెలుసు అనుకుంటున్నారా, నేను ఎప్పుడు ఇదంతా నువ్వు చేస్తున్నావని తెలుసుకున్నాను, కానీ మీకు ఎవరు ఇదంతా ఇస్తున్నారో తెలుసుకోవడం కోసం మీ ఇంట్లో సీక్రెట్ గా నేను కూడా కొన్ని మైకిల్ని పెట్టాను. అప్పుడే నాకు ఈ టాస్క్లన్నీ కూడా మీకు పోస్ట్ బాక్స్ ద్వారా లెటర్స్ ద్వారా వస్తున్నాయని తెలిసింది. ఒకరోజు నీ పోస్ట్ బాక్స్ లో నేనే ఒక లెటర్ ని పెట్టాను. ఆ పోస్ట్ బాక్స్ లో ఉన్న లెటర్ ని చూసిన నువ్వు ఆ లెటర్ ని మీ బాసే రాశాడేమో అనుకుని నువ్వు నా వెంట పడడం స్టార్ట్ చేసావు. దాంతో నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అని అంటాడు. ఇదంతా ఆ సూర్య ఎందుకు చేసి ఉంటాడు అంటే ఆ రాబర్ట్ ఒక ఎంపీకి బావమరిది కావడంతో ఇలాంటి వ్యక్తి వీడియో మన దగ్గర ఉంటే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అలా ప్లాన్ చేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రాబర్ట్ తిరిగి తన ఇంటి దగ్గరికి వెళ్ళగా క్రిస్మస్ రోజు రాబర్ట్ ఇంటికి తిరిగి వచ్చాడు అని ఫ్యామిలీలో అందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. అయితే రాబర్ట్ మాత్రం తన రూమ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ రూమ్ లో ఉన్న సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు.
అప్పుడే ఆ రాబర్ట్ కి తన బాస్ వేరే పని చేయమని చెప్పాడు అని తెలుస్తుంది. రాబర్ట్ బాస్ రాబర్ట్ కి ఫోన్ చేసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నేను నీకు చేయమని చెప్పిన పని ఎందుకు చేయలేదు అని తిడుతూ ఉంటాడు. రాబర్ట్ తనకి ఏదో ఒకటి చెప్పి ఫోన్ కట్ చేయగా సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ కి సూర్య వీడియో కాల్ చేసి నేను రికార్డ్ చేసిన వీడియో నీ బావకి లేదా మీ మిస్సెస్ కి పంపిస్తే ఏమవుతుందో గుర్తించుకో, వెంటనే నేను చెప్పినటువంటి అమౌంట్ ని నేను చెప్పిన ప్లేస్ లో పెట్టు అని డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే సూర్య, ఏంటి ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ ని చూడాలనుకుంటున్నావా, అదే నా గర్ల్ ఫ్రెండ్ ని చూడాలనుకుంటున్నావా అంటూ జెనిఫర్ ని పిలవగా జెనిఫర్ అక్కడికి వచ్చి ఆ రాబర్ట్ ని చూస్తూ ఉంటుంది. రాబర్ట్ సూర్యని మరియు జెనిఫర్ ని చూసి మనం చాలా మందిని మోసం చేశాం, ఈ రోజు వీళ్ళ చేతుల్లో మనం దొరికిపోయామని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ జెనిఫర్ రాబర్ట్ తో ఏమీ మాట్లాడకుండా వీడియో కాల్ ని కట్ చేస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ 3 స్టోరీస్ లో మీకు ఏ స్టోరీ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.